మిల్ మేకర్ పులావ్ చాలా యమ్మీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇది చేసుకోవడం. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం 1 కప్పు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో 1 కప్పు మిల్ మేకర్ వేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని వీటిని ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని చన్నీటిలలో వేసుకొని బాగా ఈ విధంగా స్నీజ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని హోల్ గరం మసాలా, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వేరే గిన్నెలో 1 కప్పు పెరుగు, పసుపు, కారం, ధనియాల పొడి అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు టమాటా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పెరుగుని ఇందులోకి వేసుకొని కలుపుకొని 1/2 కప్పు బఠానీ, మిల్ మేకరు, కొత్తిమీర తరుగు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటరు, కసూరి మేతి వేసుకొని కలుపుకొని హై ఫ్లేమ్లో 1 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే మిల్ మేకర్ పులావ్ రెడీ.